పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ 5 మెన్ కమిటీ సభ్యులు ఈ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలను చూసుకుంటారని, ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో 1,00,000కు పైగా సభ్యత్వాలతో జనసేన పార్టీ చాలా బలంగా ఉందని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్తో కలిసి పర్యటించారు. గొల్లప్రోల్ మండలం చేబ్రోల్లో ఉన్న కొణిదెల పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ హరిప్రసాద్కు కళ్యాణం శివ శ్రీనివాస్కు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, 5 మెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిశోర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యకర్తలతో ఎమ్మెల్సీ హరిప్రసాద్ మాట్లాడారు. వారి సమస్యలను, గ్రామాల్లో స్థితిగతులను ఎమ్మెల్సీ హరిప్రసాద్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా త్వరలోనే పిఠాపురం నియోజకవర్గంలో పదవులన్నింటినీ భర్తీ చేస్తామని, కూటమి వల్ల సర్దుబాటుకు ఆలస్యమైందని ఎమ్మెల్సీ హరిప్రసాద్ అన్నారు. పార్టీకి ఎవరు ఎక్కడ ఎలా పనిచేస్తున్నారనేది ఎప్పటికప్పుడు సమాచారం ఉంటుంది. ఆయన దృష్టిలో పడితేనే ఆయన వెళ్తారనేది ఏం లేదు. ఇప్పుడు సోదరికి అన్నవరం దేవస్థానానికి బోర్డు మెంబర్గా వచ్చింది. మరి ఆవిడేమో దృష్టి పడలేదు, గమనించారు, ఆయన తెలుసుకున్నారు. ఆవిడ పనితీరు గురించి ఎప్పటి నుంచో పార్టీ జెండా మోస్తున్నారని తెలుసుకున్నారు. ఆవిడకి కమిటీలో స్థానం కల్పించారు. అలా ఉంటుందే తప్ప ఏదో ముందు వరుసలో ఉండి ఆయన వచ్చినప్పుడు హడావిడి చేస్తే ఆయన దృష్టిలో ఉంటారు, పదవులు వస్తాయనేది కాదండి. ఇక్కడ మీరు చూశారు, సంస్థాగత ఎన్నికలు కూడా ఎంత పద్ధతిగా జరిగినాయో, డెమోక్రటిక్ వేవ్లో జరిగినాయి. అందరికీ అవకాశం కల్పించారు పోటీ చేయడానికి. గెలిచిన వాళ్ళు అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, కార్యదర్శులుగా ఉన్నారు. అంటే ఇది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, ఫస్ట్ దీన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. మెంబర్షిప్ ప్రారంభమైనప్పుడు కూడా పిఠాపురంలోనే చేశారు. ఇక్కడ ఉండే ఫలితాలను బట్టి మిగతా చోట్ల దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదనేది మీరు ఎలా భావిస్తున్నారేమో కానీ ఇక్కడ అందరం మేము ఏమంటే ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీలో అయినా ఏదైనా కార్యక్రమం జరిగితే 100% హాజరు ఉండదు. వాళ్ళ అవకాశాన్ని బట్టి, వాళ్ళ వృత్తులను బట్టి, వాళ్ళ వ్యాపారాలను బట్టి, వెసులుబాటును బట్టి వస్తుంటారు. ఇక్కడ మాత్రం మెంబర్షిప్పే దీనికి ఇక్కడ సమిష్టిగా ఉన్నారు అనే దానికి కారణం. దగ్గర 1,00,000 మెంబర్షిప్ పిఠాపురం నుంచి చేరిందంటే ఇక్కడ ఎంత సమిష్టిగా ఉన్నారో, ఎంత కలిసి పనిచేస్తున్నారో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.